ఇరిగేషన్ అధికారులు వందల కోట్ల రూపాయలతో పట్టుబడుతున్న వారు కొందరైతే మరికొందరు ఏసీ కార్యాలయాల్లో కూర్చొని రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని అధికారులపై ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయక సాగర్ వద్ద మల్లన్న సాగర్ 12వ ప్యాకేజీ పనులపై ఇరిగేషన్ అధికారులు మెగా కంపెనీ ప్రతినిధులతో ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. 18 నెలలైనా అధికారులు ప్రజాప్రతినిధులతో ఎందుకు సమీక్ష సమావేశం నిర్వహించలేదని, జీతాలు తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. ఈరోజు ఏదైతే 12th ప్యాకేజ్ ఉన్నదో ఆ 12th ప్యాకేజీ దుబ్బాక కెనాల్, మరి దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు శంకరంపేట కెనాలు, ఉప్పరపల్లి కెనాలు, దుబ్బాక కెనాలు, రామాయంపేట కెనాలు, ఇవన్నీ కెనాల్స్ నుంచి కూడా అనుసంధానం ఉన్నది ఈ నియోజకవర్గానికి అన్ని మండలాలలో. మరి దాదాపు అన్ని కాలువలు ఇది ఒకటే కాదు, ఈ పంప్ హౌస్ సంబంధించింది 12th ప్యాకేజీల హై లెవెల్ పంప్ హౌస్ అనేది ఈరోజు సమీక్ష సమావేశం పెట్టుకోవడం జరిగింది. దీంతో పాటు మిగతా కెనాల్స్లో కూడా ఉన్నాయి. నేను అడిగేది ఏంటంటే, దుబ్బాక నియోజకవర్గంలో నష్టపోయింది దుబ్బాక నియోజకవర్గము. దుబ్బాకలో తొగుట మండలం వస్తుందని చెప్పి తొగుట అనేది మరి ఈ ఉన్న ప్రభుత్వంకు నిజంగా కూడా మల్లన్న సాగర్ ఎక్కడ వస్తుందో కూడా వాళ్ళకి తెలియదు. ఎన్నోసార్లు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ప్రత్యక్షంగా పోయి కూడా దరఖాస్తు ఇచ్చి మా పైప్ లైన్ ఆగిపోయింది, మా కెనాల్స్లో లైనింగ్ అయితే లేదు, సగం సగం వదిలిపెట్టిండ్రు అని చెప్పి ఎన్నోసార్లు కూడా మొరబెట్టుకున్నా. కానీ ఈ రోజు వరకు 17 మాసాలు అవుతుంది, ఏ ఒక్క రోజు కూడా మరి ఇరిగేషన్ సంబంధించిన మరి గౌరవ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ప్రజాప్రతినిధులను కూర్చోబెట్టి మీ సమస్యలు ఏందని చెప్పి మరి పిలిచే నాయకుడు కానీ పిలిచే అధికారులు కానీ ఏ ఒక్క రోజు కూడా పట్టించుకోలేదు. ఇది నిజంగా కూడా దారుణం. ఈరోజు నేను ఇప్పుడు కూడా మరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మల్లన్న సాగర్లో ఎక్స్ట్రా టీఎంసీ కోసం వర్క్ నడుస్తున్నది. మిగతా కాలువల కోసం హైదరాబాదుకు మరి మెట్రో వాటర్ పోవడానికి పని చేసుకుంటున్నారు. మిగతా పక్క జిల్లాలకు పోవడానికి పనులు నడుస్తున్నాయి. మల్లన్న సాగర్ ప్యాకేజ్ 12 తొగుట, మెరితోటి, మోర్ పర్టికులర్గా దుబ్బాక నియోజకవర్గం, కొన్ని గ్రామాలు సిద్దిపేట, కొన్ని గ్రామాలు గజ్వేల్కి సంబంధించి ప్యాకేజ్ 12 కింద తలాపునే సముద్రం కనబడ్డట్టు మాకు మల్లన్న సాగర్ కనబడతా ఉంది. నిండా నీళ్లు కనబడతా ఉన్నాయి, కానీ మా పొలాలు మాత్రం ఎండుతూ ఉన్నాయి, నెర్రలు బాస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల నుంచి చిన్న చిన్న పనులు, పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గంలో ఏ గ్రామాలకైతే పైపుల ద్వారా నీళ్ళు ఇస్తామని గతంలో ప్రామిస్ చేసిండ్రో వాటిని కంప్లీట్ చేయడం కోసమని చెప్పి ఈరోజు మెగా ప్రతినిధులతోటి, అధికారులతోటి ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. పాత ప్రభుత్వమా, కొత్త ప్రభుత్వమా, టీఆర్ఎస్ఆ, కాంగ్రెస్ అనేది నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ 30 రోజులలో మాకు నీళ్ళు ఇస్తారనేటువంటి విశ్వాసంతో అటు మెగా కంపెనీ మీద, ఇటు అధికారుల భుజాల మీద బాధ్యతను పెడుతూ రేపటి నుంచి పనులు జరుగుతున్నటువంటి ప్రతి గ్రామంలో ఒక ఇరిగేషన్ శాఖ అధికారి, ఒక మెగా సంస్థ ప్రతినిధి కలిసి ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు ఎవరన్నా రైతన్నలతోటి ఇబ్బందులు, సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి సాధ్యమైనంత తొందరగా ఈ సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్ ప్యాకేజ్ 12 కింద నీళ్ళని 30 రోజులలో అందించేటువంటి విశ్వాసంతో ఈరోజు ఈ సమీక్ష సమావేశాన్ని ముగిస్తూ ఉన్నాం. మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు రోజు ఈ సమీక్ష సమావేశం